హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. సో రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 5,696 పోస్టులకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. మరి వాటికి సంబంధించినటువంటి అర్హతలు, ఏజ్ లిమిట్, అలానే సెలక్షన్ ప్రొసీజరు, ఇంకా ఇతర డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ను చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. సో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నామనేసి తెలియజేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మీరు ఆర్ఆర్బి వెబ్సైట్స్లో కూడా, అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే దీనికి ఈ యొక్క పీడిఎఫ్ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి డేట్స్ చూసినట్టయితే అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వనున్నాయంటే జనవరి 20, 2024 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అనగా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ జనవరి 2024, జనవరి 20, 2024. మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19, 2024. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు 1 మంత్ టైం ఇచ్చారని 1 మంత్ లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ సో పే లెవెల్ ఏదంటే లెవెల్ 2 అండి. సో ఇనిషియల్గా మీకు స్టార్టింగ్ 19,900 రూపాయల ఇనిషియల్ పే ఉంటుంది, స్టార్టింగ్ పే. సో తర్వాత 40,000 వరకు ఉంటుందండి. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A1. మీకు మీ యొక్క ఏజ్ అనేది జూలై 1, 2024కి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. అంటే 18 to 30 years. ఇది ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారంటే జూలై 1, 2024కి మీ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మొత్తం వేకెన్సీస్ 5,696 వేకెన్సీలు ఉన్నాయి. సో ఇవి మెడికల్ స్టాండర్డ్స్, A1 మెడికల్ స్టాండర్డ్స్ అండి. డిస్టెన్స్ విజన్ 6x6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్. ఇంకోటి కూడా మస్ట్ నాట్ యాక్సెప్ట్ 2D ప్లస్ యాక్సెప్ట్ చేయరండి. అలానే నియర్ విజన్ వచ్చేసి SN 0.6. సో ఇది కూడా 0.6 అనేది వితౌట్ గ్లాసెస్. అలానే మస్ట్ పాసెస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్. ఈ విజన్స్ అన్ని కూడా పాస్ అవ్వాలి. ఇవి A1 మెడికల్ స్టాండర్డ్స్. మరి క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ ఆర్ SSLC ప్లస్ ITI ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండి. సో మరి ఈ యొక్క మెట్రికులేషన్ కానీ SSLC కానీ, దాంతోపాటుగా అంటే SSC 10th క్లాసు ప్లస్ దాంతోపాటుగా ITI అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. దేంట్లో అంటే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, అలానే మెకానిక్ అది రేడియో అండ్ టీవీ, అలానే ఎలక్ట్రానిక్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, వైర్ మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచూర్ అండ్ కాయిల్ వైండరు, మెకానిక్ డీజల్, హీట్ ఇంజను, టర్నరు, మెషినిస్టు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్. అంటే మెట్రికులేషన్ SSLC ప్లస్ కంప్లీటెడ్ యాక్స్ అప్రెంటిస్షిప్ ఇన్ ట్రేడ్ మెన్షన్స్ అబౌవ్. అంటే ఇంతకుముందు పైన మెన్షన్ చేసినటువంటి దాని ప్రకారము మీకు అర్హతలు అయితే ఉండాలి. లేదంటే 10th క్లాసు ప్లస్ డిప్లొమా ఉండాలి, 3 year డిప్లొమా ఉండాలి. దేంట్లో మెకానిక్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ ఉండాలి. సో డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అబౌవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ లెయ్యూ ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ డిప్లొమా చేసినా కూడా పైన మెన్షన్ చేసినటువంటి యొక్క ఎలక్ట్రికల్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో SC, ST, OBCకి, నాన్ క్రిమినరీ, EWSకి, ఎక్స్ సర్వీస్మెన్కి రిజర్వేషన్ కూడా ఉంటుందండి. మరి ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మరి ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుందంటే 500 రూపీస్ ఉంటుందండి. SC, STల వీళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. EBCs కూడా
మరి ఎగ్జామినేషన్ ఫీ అయితే రీఫండబుల్ కూడా ఉంటుంది. మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అఫిషియల్ వెబ్సైట్స్లో మీరు చూడొచ్చని ఇచ్చారు. అనగా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటాయండి. సో మరి దీన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆర్ఆర్బి అఫిషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్స్ అన్ని కూడా ఆర్ఆర్బి అఫిషియల్ వెబ్సైట్స్. మనమైతే మోస్ట్లీ సికింద్రాబాద్ rrbsikindrabad.gov.in అనేటువంటి ఆ వెబ్సైట్స్లోకి వెళ్దాం, లేదంటే ఆర్ఆర్బి బెంగళూరు, లేదంటే ఆర్ఆర్బి చెన్నై. సో ఇవి మనం ఎక్కువ అప్లై చేసుకునేటువంటివి. సో మరి వీటికి మీరు వేరే దేనికైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి, దీనికి మాత్రమే అప్లై చేసుకోవాలనేం లేదు. సో ఏ ఆర్ఆర్బికైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్, మాడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మీరు అఫిషియల్ వెబ్సైట్స్లో చూడొచ్చు అన్నారు. సో ఇది మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఇంకా మీకు ఆన్లైన్ అప్లికేషను అప్లై చేసుకునే విధానము సో రేపు స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క అప్లికేషన్ విధానం ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు మేము అప్డేట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.